మండే నామినేషన్స్లో భాగంగా ఫస్ట్ రావాల్సిన ప్రోమో సెకండ్ అయితే వచ్చింది. పరిశాన్ చేసింది. పరిశాన్ చేసినా పర్లేదు, ప్రోమోలో అయితే సాలిడ్గా మ్యాటర్ ఉన్నట్టుగా అయితే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఆల్రెడీ హౌస్లో వాళ్ళు చూసిన ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో, బయట వాళ్ళ రియాక్షన్స్ ఎలాగైతే ఉంటాయో ఏ కంటెస్టెంట్కి, అండ్ వాళ్ళ రియాక్షన్స్ని బట్టే, అంటే పబ్లిక్ రియాక్షన్స్ని బట్టే ఇప్పుడు కొత్తగా వచ్చిన హౌస్ మేట్స్ దాన్ని బట్టే నామినేట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్స్ ఎవరెవరైతే చెప్తారో అందరూ ఎవరు చేసినా కూడా బయట ఆడియన్స్ వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారని దాని బేసిస్ మీద చెప్తారు. సీత అంటే ఏడుపని, యష్మి అంటే చాలా పొగరని, లేకపోతే విష్ణు అంటే ఆ గేమ్ ఇష్టపెట్టి వీళ్ళ చుట్టే తిరుగుతుందని, పృథ్వీ మీద ఫోకస్ పెడుతుందని, ఇలాంటి పాయింట్సే వస్తాయి అనమాట. యాజ్ ఎక్స్పెక్టెడ్ అవే పాయింట్స్ కూడా ఇక్కడ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఉన్న వాళ్ళలో కొంచెం డిఫరెంట్గా చెప్పిన పాయింట్ అంటే పృథ్వీని హరితేజను నామినేట్ చేయడం అనేది డిఫరెంట్. ఎందుకంటే బయట పృథ్వీ గురించి ఆ లెవెల్ టాక్ అయితే లేదు. ఓకే, కుర్రోడు ఏదో కన్ఫ్యూజ్ అయ్యాడు ఐఎమ్ మెగా చీఫ్ దగ్గర అన్నట్టుగా అనుకున్నారు, కానీ ఈమె డైరెక్ట్గా ఇంకా దాని మీద నామినేట్ చేసేసి హరితేజ గారు నువ్వు పక్కన ఉన్న డెసిషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు, నీదంటూ నీకు సొంతంగా లేదు అన్నట్టుగా అయితే చెప్తుందన్నమాట. సొంతంగా లేదు అంటే ఆ అబ్బాయికి తెలియదు, మరి గ్రామర్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. అందరికీ అంత ఇంగ్లీష్ ఓరియంటెడ్ అండ్ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ అయితే అందరూ ఉండరు కదా. ఇంగ్లీష్ మీడియం అయినా సరే చాలామంది గ్రామర్ తెలియదులేండి, అది వేరే విషయం. కానీ అండ్ సో మీరు ఆ పక్కన వాళ్ళ డెసిషన్ తీసుకోవడం వల్ల మీరు అది రాంగ్ చేశారు అన్నట్టుగా అయితే హరితేజ గారు నామినేట్ చేస్తున్నారు అన్నమాట. అది కాదు, మీరు బేసిక్గా చూసింది 1 అవరే అంటే 1 అవర్ చూడడం అంటే చాలా నాన్ సెన్స్ అన్నట్టుగా హరితేజ గారు అంటున్నారు. 1 అవర్ 10 అవర్స్ లైవే ఉంటుంది అక్కడ. 1 అవర్ ఏంటి ఇక్కడ, త్రూ అవుట్ డే కూడా అలాగే కూర్చొని చూసారేమో, ఎవరికి తెలిసి ఈయన వెళ్ళి చూసాడేమన్నా. లైవ్ అనేది వస్తున్నప్పుడు 24/7 లైవ్ వస్తున్నప్పుడు అండ్ మనం ఆ సీజన్స్లోకి వెళ్తున్నప్పుడు రివ్యూలు చేసే నేనే ఖచ్చితంగా కూర్చొని అన్నీ చూసేవాడిని. అండ్ బిగ్ బాస్ మీద ప్యాషన్ ఉన్న చాలామంది బయట ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూస్తారు, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి ఏ ఆఫీస్లు కాలేజ్లో అవన్నీ లేకుంటే. సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఆ సీజన్లో కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నప్పుడు ఎవరు మెంటాలిటీ ఏంటి అని పక్కగా స్టడీ చేసేవాళ్ళు లైవ్ చూడరా, ఖచ్చితంగా చూసేస్తారని నేను అనుకుంటున్నాను. సో హరితేజ గారు పృథ్వీని ఆ పాయింట్ మీద అయితే నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ పృథ్వీ అది కౌంటర్ చేసిన విధానం నాకు పెద్దగా ఎక్కలేదు, నచ్చలేదు. అండ్ తర్వాత యష్మిని కూడా హరితేజ గారు నామినేట్ చేస్తూ నువ్వు ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు, పర్సన్కి రూల్స్ మారుతున్నాయి అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈమె ఓవర్ ఫేవరెటిజం ఎవరి మీద, పృథ్వీ మీద, నిఖిల్ మీద, వీళ్ళ మీద చూపిస్తారు. అండ్ మణికంఠ లాంటి వాళ్ళ మీద కంప్లీట్గా ఒక గ్రడ్జ్ పెట్టుకొని దద్దరిల్లే రేంజ్ రీసౌండ్లు అనేది ఇస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది చూసే వాళ్ళకి చిరాకే అనిపిస్తుంది. యష్మి గురించి ఇలాంటి పాయింట్స్ పబ్లిక్లో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అదే ఇక్కడ కూడా దాన్ని ఎగ్జిబిట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మొన్న ఈమె పేరేంటి, ప్రేరణ సంచాలకుగా ఉన్న ఈ టాస్క్ నబీల్ అండ్ పృథ్వీ మధ్య జరిగిన మెగా చీఫ్ కోసం జరిగిన టాస్క్లో నబీల్ తను క్విక్గా చేయలేదేమో, కానీ ఇక్కడ పృథ్వీది త్రూ అవుట్ చాలా తొందరగా అయిపోయినా కూడా, టాస్క్ పరంగా అవి ఇవి ఎక్కేసి ముళ్ళు ఇప్పేసుకుని రావడం అనేది తొందరగా అయిపోయినా కూడా ఐయామ్ మెగా చీఫ్ అనేది అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అనేది రాంగ్ అయిపోయింది. త్రూ అవుట్ లేట్ అయినా కూడా నబీల్కి లాస్ట్ వరకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా పెట్టడం వల్ల నబీల్ ఆయన ఆ టాస్క్ విన్ అవ్వడం, మెగా చీఫ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ప్రేరణ మీద అక్కడ అలగడం, కొంచెం ఇట్లా హెల్ప్ చేయొచ్చు కదా, చెప్పొచ్చు కదా అన్నట్టుగా అది అనడం అనేది ఓవరాల్గా క్లియర్ ఫేవరెటిజం అన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఆమెకు పృథ్వీ అవ్వాలని ఉంది. అండ్ అన్నెసరీ ఫేవరెటిజం చూపిస్తుంది. సంచాలక అయ్యి ఉండి అలా ఎలా చెప్తారు అని ఆ మాత్రం సెన్స్ లేకుండా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఫేవరెటిజమే. అండ్ హరితేజ గారు కూడా అలాగే అదే మెన్షన్ చేస్తూ అయితే ఇక్కడ నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. డెఫినెట్లీ పబ్లిక్లో ఉన్న టాకే హరితేజ గారు మళ్ళీ తీసుకొచ్చి యష్మిని క్లియర్గా నామినేట్ చేశారు. అండ్ తర్వాత గౌతమ్ విష్ణుప్రియాని నామినేట్ చేస్తున్నారు. గేమ్ పక్కన పెట్టి నువ్వు వేరే వాళ్ళ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు అని, పృథ్వీ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ అయితే పెడుతుంది కాబట్టి ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు. విష్ణుకి కరెక్ట్గా ఈ పాయింట్ మీద ఎవరైనా నామినేట్ చేస్తే బాగుండు అనుకున్నా, ఇట్ హ్యాపెండ్ ఫైనల్లీ. అండ్ అది కాదు, ఇప్పుడు నా ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో, నా మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దాని తగ్గట్టుగా కదా నేను బయటికి ఎక్స్ప్రెస్ చేసేది, నా ఎమోషన్స్ నేను పోర్ట్రే చేస్తాను అన్నట్టుగా అవి చెప్తుందన్నమాట. నీ ఎమోషన్స్ నువ్వు పోర్ట్రే చేసుకో, బయటికి వెళ్ళి పోర్ట్రే చేసుకో అమ్మా. ఇంట్లో ఉంటే అది పోర్ట్రేయింగ్ అవ్వదు, బయటికి పోవడం అవుతుంది అనమాట అన్ని సర్దేసుకొని. ఎందుకంటే విష్ణుప్రియ లాంటి ఒక కంటెస్టెంట్, మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్, అలాంటి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఆమె కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే డౌట్ లేకుండా ఈజీగా టాప్ 5కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక రెడీమేడ్ ఓటింగ్ అనేది ఆవిడకు ఉంది. ఆ రెడీమేడ్ ఓటింగ్ని మెల్లిమెల్లిగా ఇలాంటి చేష్టల ద్వారా, గ్రాస్పింగ్ పవర్ సరిగ్గా లేక ఒక ఇంకా
అయిన దానికి కాని దానికి ఆ నవ్వులు వెక్కిల్ నవ్వులు నవ్వడం కానీ లేకపోతే ఇలాంటి చేష్టలన్నీ లవ్ యాంగిల్ లేకున్నా కూడా కావాలని అదేదో క్రియేట్ చేసి ఆడియన్స్ మీద రుద్దాలని చేసే ప్రయత్నం కానీ చూసే వాళ్ళకి చిరాకే అనిపిస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ లాంటి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఇలాంటివి చేస్తే చూసే ఆడియన్స్ కూడా ఏంట్రా మనం ఏందో అనుకుంటే పిల్లేంది అసలు ఏం ఆడట్లేదు అని వాళ్ళకు కూడా బాధే ఉంటుంది. సో విష్ణుప్రియ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఇలా గౌతమ్తో వితండవాదం చేస్తే మటుకు ఆవిడకే నష్టం. అండ్ తర్వాత నైని పావని కూడా మళ్ళీ విష్ణునే నామినేట్ చేసి ఆమెకు అసలు సీరియస్నెస్ లేదు అండ్ చీఫ్ అవ్వాలనే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నేను రెడీ లేను అది ఇది అన్నట్టుగా చెప్తూ ఉంటావు, అందుకే నామినేట్ చేస్తున్నంటే అవును ఇప్పుడు నేను చీఫ్ అవ్వడం లేదు అంటే అవ్వడానికి ఇప్పుడు నేను రెడీగా లేను, గేమ్ ఏంటో తెలుసుకోవాలి, ఎలా చీఫ్గా రెస్పాన్సిబిలిటీ సరిగ్గా ఉన్నాయా లేవా, రెస్పాన్సిబిలిటీ సరిగ్గా నేను చేయగలనా లేదా, నాకు అంత సీన్ ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోను కదా నేను అప్పుడు చీఫ్కి పోటీ పడాలన్నట్టుగా అయితే విష్ణు అంటుంది. కానీ లాజిక్ ప్రకారంగా అది కరెక్ట్, అన్నీ రెడీ అయినప్పుడు ప్రాపర్గా వెళ్తేనే బాగుంటుంది అని విష్ణు అభిప్రాయం. కానీ నైని పావని ఏంటి అప్పటి వరకు నువ్వు ఉంటావో లేదో తెలియదు కదా, ఉన్న 15 వీక్స్ త్రూఅవుట్ 15 వీక్స్ నువ్వు ఉంటావన్న గ్యారంటీ లేదు కదా, మధ్యలో ఏదో టైంలో బయటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇది చాలా అందరికీ తెలిసిన ఫ్యాక్టే అది. సో నైని పావని విషయంలో ఖచ్చితంగా ఆ పాయింట్ ప్రకారంగా తను చాలా బాగా మాట్లాడి నామినేట్ చేసి అండ్ విష్ణు లాజిక్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఏదో ఎటువంటి ప్రీ ఎక్స్పీరియన్స్ లేకుండా లేకపోతే చీఫ్గా ఎలా ఉండాలి ఏం చేయాలని తెలియకుండా ఏదో గుడ్డిగా వెళ్ళడం కంటే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే బాగుంటుందని తన ఉద్దేశం అనమాట. సో ఎవరి యాంగిల్స్లో వాళ్ళు కరెక్ట్ అన్నట్టుగా అనిపించింది. దాని తర్వాత సీతను కూడా నైని పావని నామినేట్ చేస్తూ ఎమోషన్ ఆమె ఏడుపు గురించే నామినేట్ చేసింది. సీతకి ఇప్పటి వరకు ఏడుపు గురించి పడిన ఫస్ట్ నామినేషన్ అనుకుంటా నాకు తెలిసి. అయిన దానికి కానీ దానికి పెద్దదానికి ఏడుస్తూ ఉంటే ఒకసారి బాధ అనిపిస్తుంది, 2 సార్లు బాధ అనిపిస్తుంది. నాకేంటో సీత విషయంలో ఫస్ట్ టైం నుంచే బాధ అనిపించింది. అది ఏంటో బాధ కదా, అదొక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ అనిపించింది. ఏంట్రా బాబు ఏంటా అమ్మాయి ఆ ఏడుపు ఏంటి, ఇప్పుడు మణికంఠ ఏడుపుకి సీత ఏడుపుకి ఏంటి డిఫరెన్స్ అంటే మణికంఠ ఏంటి తన నేచర్ అలాంటిది, తన బేసిక్గా పెరిగిన విధానం అనేది అయిన దానికి ప్రతి చిన్న దానికి రియాక్ట్ అవుతూ ఆ రియాక్షన్ అనేది కన్నీళ్ళ ద్వారా బయటికి ఎక్స్ప్రెస్ చేసే ఒక మెంటాలిటీ. కాబట్టి మనకంటే ఎమోషన్ని ఎక్కువ మంది అర్థం చేసుకొని అంటే ఆయన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆయనను అర్థం చేసుకొని తద్వారా ఆయనకు ఓటింగ్ పెడుతుంది. ఆయన ఓటింగ్ పెరగడంలోనే మీరు అర్థం చేసుకోవచ్చు జనాలందరూ మనకంటే ఏడుపుని అర్థం చేసుకున్నారు అని. వెరాజ్ సీత ఏడుపు అట్టర్ డిజాస్టర్, చాలా అసలు ఆ సౌండింగే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది నాకు. ఐ లవ్ యూ చుట్కో ఏంటది అసలు, అబ్బా పాత సినిమాల్లో ఏదో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ హీరోయిన్లు కానీ లేకపోతే పాత బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఏడుపుల్లాగా ఉంటాయన్నమాట. అంజలీదేవి కాలం నాటి ఏడుపుల్లాగా చాలా వరస్ట్గా ఇరిటేటింగ్గా ఉంటుంది ఆ ఏడుపు అయితే. సో ఆ ఏడుపుని ఉద్దేశిస్తూ నైని పావని అయితే ఇక్కడ నామినేట్ చేసింది. అండ్ మోస్ట్లీ సీతయే ఈ వారం వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓటింగ్ పరంగా డిఫరెన్స్ అయితే చాలా ఉంది. సో మళ్ళీ త్రూఅవుట్ వీక్లో ఇంకేదన్నా చేంజెస్ జరిగి సడన్గా సీత సేవ్ అయ్యి ఇంకెవరైనా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉందా? డేంజర్ జోన్లో మెహబూబ్ ఉన్నాడు, పృథ్వీ కూడా బీభత్సమైన ఓటింగ్ ఏం లేదు. సో వీళ్ళ వరకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? సీత వరకే ఉందా? ఆపరేషన్ సీత చేసేంత లెవెల్ కంటెంట్ ఏమో ఆమె ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆపరేషన్ సోనియాకి జరిగినట్టు. సో మీకేమనిపిస్తుంది? సీత కాకుండా ఇంకెవరైనా వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుందా? లేదరా బాబు నేను భరించింది చాలు, సీత వెళ్ళిపోతే చాలు, నాకు ఏం అవసరం లేదు జీవితంలో అన్నట్టుగా అనిపిస్తుంది. కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఈ 2 లైకులు కొడితే అంత ముందుకు వెళ్తుంది వీడియో. దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్. లైక్